ఇప్పుడు జనరల్‌గా హైదరాబాద్‌లోనే మీరు తీసుకోండి వేరియేషన్. అమీర్‌పేట్‌లో మనకు హాస్టల్స్ 5,000, 6,000లో అవును. హాస్టల్స్ ఉంటాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ అటువైపు వెళ్తే గనక 8,000, 10,000 కూడా హాస్టల్స్ చార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా బెంగుళూరు ఎళ్తే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అండ్ మనకి ఏరియాని బట్టి. ఏరియా బట్టి అండి. బెంగుళూరు నుండి మనము మళ్ళీ అగైన్ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ అటువైపు వెళ్తే గనక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా ఎక్కువండి. సో, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువుంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతది. ఇప్పుడు జనరల్‌గా మనము ఇక్కడే తీసుకుంటే ఖమ్మంలో ఉన్న ఫ్యాకల్టీకి, హైదరాబాద్‌లో ఉన్న ఫ్యాకల్టీకి చాలా చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటది. ఉంది. అంటే ఖమ్మంలో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీకి అనేది మూవ్ అవ్వటానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అంటే వాళ్ళ పిల్లలు కానీ, ఎడ్యుకేషన్‌కు అన్ని రిసోర్సెస్ అనేది సిటీలో ఎక్కువ ఉంటాయనేసి ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఢిల్లీలో మనకు మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతారు. అండ్ వాళ్ళ పే స్కేల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో, దానివల్ల ఫీజెస్ అనేది కొంచెము టైర్ 1, టైర్ 2 ఇన్‌స్టిట్యూషన్స్‌లో జనరల్‌గానే ఎక్కువగా ఉంటాయండి. కాలేజ్ ఫీజెస్ అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటాయి. సో, ఆబ్వియస్‌గా ఎక్కువ చార్జ్ చేసే ఇన్‌స్టిట్యూషన్స్‌లో జనరల్‌గానే క్వాలిటీ అనేది ఉంటుందండి. వాళ్ళు అంటే ప్రోగ్రామ్ రన్ ఎడ్యుకేషన్ చేసే పరంగా కావచ్చు, హాస్టల్‌లో ఫుడ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మేము అందుకే ఎక్కువ చార్జ్ చేస్తాం యెస్. అంటారైతే. ప్రోగ్రామ్ రన్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు ఐబీఎం, యాపిల్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారండి. సో, ఇండస్ట్రీస్‌కి కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా ఉంటారు. సో, ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌గా ఫీజెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఆ క్వాలిటీ అనేది స్టూడెంట్‌కి కూడా కనపడుతుంది.